ఈరోజు మనం ఒక ఫ్రీ స్క్రీన్ రికార్డర్ రివ్యూ చేద్దాము. స్క్రీన్ రికార్డ్ చేయడానికి చాలా టూల్స్ డౌన్లోడ్ చేశాను. ఇది నాకు ఓబిఎస్ స్టూడియో అని చెప్పేసి మనకి ఒక సాఫ్ట్వేర్ అయితే దొరికింది. అది ఫ్రీ సాఫ్ట్వేరు. దీనిలో నుంచి మనం ఏదైనా స్క్రీన్ మంచిగా రికార్డ్ చేయొచ్చు. ఇది ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. ఇవి నేను ఆల్రెడీ చెక్ చేయడం కోసం అవన్నీ చేశాను. మనకి ఇక్కడ మనకి సోర్స్లోకి వెళ్ళేసి అక్కడ ప్లస్ ఆప్షన్ ఉంటుంది కింద. ఇది ఆ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డిస్ప్లే క్యాప్చర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకుంటే మనకి డిస్ప్లే క్యాప్చర్ అవుతుంది. ఇట్లా ఆప్షన్ వస్తుంది. అక్కడ మనం ఏదైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు డిస్ప్లే క్యాప్చర్ చేసినప్పుడు. ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఆటోమేటిక్గా పెట్టేశాను. డిస్ప్లే వచ్చేసి సెలెక్ట్ డిస్ప్లే టు క్యాప్చర్ అని చెప్పేసి ఉంది ఆప్షన్. అది క్లిక్ చేశాను. యాక్చువల్గా అదేంటంటే చాలా చిన్నగా వచ్చింది అక్కడ లాస్ట్లో డిస్ప్లే అనేది. దాన్ని అది చేసినప్పుడు అది పోయింది. అదేంటంటే సెట్టింగ్స్ కొన్ని డిఫరెన్స్ నేను చెక్ చేసి చేంజ్ చేసినప్పుడు అలా అయింది. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ డిస్ప్లే దగ్గర మనం అది రెజల్యూషన్ చెక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఓపెన్ అయింది. ఇంకా ఇక్కడికి వచ్చేసి మనము సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది కింద. సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. వీడియో మనకి ఏ ఫార్మేట్లో కావాలి, MP4 కావాలా, ఇవన్నీ చూసుకోవచ్చు. MOV ఫార్మేటా, AVI ఫార్మేటా, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అవుట్పుట్లో మీద క్లిక్ చేసి అక్కడ అవుట్పుట్లో మనము అది ఏంటి వీడియో బిట్ రేట్ వచ్చేసి, అవుట్పుట్ మోడల్ వచ్చేసి సింపుల్ మోడల్ కావాలి, సింపుల్ మోడ్, అడ్వాన్స్ మోడ్లో ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ మనకి అవసరం లేదు, సింపుల్ మోడ్ సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి రికార్డింగ్ ఫార్మాట్ వచ్చేసి నేను MP4 పెట్టుకుంటా. MP4 ఎందుకంటే నాకు సింపుల్గా ఉంటుంది ఎడిట్ చేసుకోవడానికి, ఏదైనా చేయడానికి. ఇంకా మిగతా ఫార్మాట్లు నేనేమి పెట్టుకోలేదు, అది యూజ్ చేయను. అంటే కొన్ని సపోర్ట్ చేయవు, మనం కొన్ని సాఫ్ట్వేర్లు మనం ఎడిట్ చేసినప్పుడు సపోర్ట్ చేయవు అనమాట. అందుకోసం ఇది నేను MP4 పెట్టుకున్నా, స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి. ఇంకా ఇవన్నీ సెట్టింగ్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వీడియో దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ రెజల్యూషన్ మనం సెట్ చేసుకోవచ్చు. బేస్ రెజల్యూషన్ వచ్చేసి నా స్క్రీన్ రెజల్యూషన్ ఉంటుంది. స్క్రీన్ రెజల్యూషన్ కన్నా నాకు అవుట్పుట్ రెజల్యూషన్ ఇంకా హై ఉండాలని చెప్పేసి నేను 1920x1080 పెట్టుకున్నా. స్క్రీన్ రెజల్యూషన్ అది ఆటోమేటిక్గా అది ఎక్స్పాండ్ చేసి 1920x1080p వచ్చేసి మనకు వచ్చేస్తుంది రెజల్యూషన్. ఆడియోలో కూడా మనం పెట్టుకోవచ్చు. డిస్ప్లే డెస్క్టాప్ ఆడియోనా, లేకపోతే మనం బయట నుంచి ఏమైనా ఇస్తున్నామా అని చెప్పేసి చూసుకొని దానికి సంబంధించిన అవుట్పుట్లు ఇన్పుట్లు మనం ఆడించుకోవాలి. ఇలా చేసి ఓకే అప్లై అంటే నేను ఆల్రెడీ అది సెట్టింగ్స్ ముందే నేను చేసుకున్నా కాబట్టి అప్లై రాలేదు. సెట్టింగ్స్ ఒకవేళ మనం చేసుకుంటే అక్కడ సెట్టింగ్స్ ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది ఈ ఫైల్ సేవ్ లొకేషన్ అనమాట. ఈ ఫైల్ సేవ్ లొకేషను పాత్ ఇస్తున్నా అక్కడ. నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెడుతున్నా అక్కడ. ఆ ఫోల్డర్ది క్రియేట్ చేసి అందులో నేను సెలెక్ట్ చేసుకొని మనం ఫైల్ నేమ్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ OBS అని ఉంది కదా, అక్కడ ఇంకా వేరే నేమ్ కావాలన్నా ఇచ్చుకోవచ్చు. ఇది కొట్టి ఇప్పుడు అప్లై కొట్టేశాను, ఓకే కొట్టేశాను. ఇప్పుడు ఏంటంటే సెట్టింగ్స్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ రికార్డింగ్ అనేది దాన్ని క్లిక్ చేయాలి కింద. స్ట్రీమింగ్ వేరు. అది స్ట్రీమింగ్ అంటే మనం ఏదైనా మూవీ ఏదైనా ప్లే చేస్తుంటే దీన్ని ఏంటంటే మనము స్ట్రీమింగ్ కూడా చేయొచ్చు జియో టీవీ ద్వారా. సెట్టింగ్స్ అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదేంటే జస్ట్ మనం రికార్డింగ్ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఇదనమాట. ఇప్పుడు రికార్డింగ్ అక్కడ నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నేను వెబ్ పేజ్ అవి ఓపెన్ చేస్తున్నా. బ్రౌజరు రికార్డింగ్ చేస్తుందా లేదా అనేది మనకు తెలియాలి కదా, అందుకోసం. ఇప్పుడు ఇలా నేను ఇక్కడంతా డీటెయిల్స్ అనేది చేస్తున్నా. యాక్చువల్గా ఈ OBS టూల్ ఇన్స్టాల్ చేశాను, ఇది యూజ్ చేస్తున్నాను. అంటే దీన్ని రివ్యూ చేయడం కోసం నేను ఇంకొక టూల్ యూజ్ చేస్తున్నాను, స్క్రీన్ రికార్డింగ్ టూలు. అది పక్కన నీకు మనకి సైడ్ కనిపిస్తుంది కదా, స్క్రీన్ రైట్ సైడ్ మనకి పైన కనిపిస్తున్నాయి కదా, అవి ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. ఈ OBS స్టూడియోని మనం రివ్యూ చేయడం కోసం ఆ టూల్ యూజ్ చేస్తున్నాను. ఈ OBS టూల్ ఏంటంటే కొంచెం హెవీగా ఉంటుంది. ఓల్డ్ ల్యాప్టాప్లో దీన్ని మనం చేయాలంటే కొంచెం హెవీగా ఉంటుంది. కొత్త ల్యాప్టాప్స్ అనుకోండి, లేటెస్ట్ అంటే చాలా సింపుల్గా మంచిగానే రన్ అవుతుంది. యాక్చువల్లీ ఇది ఫ్రీ సాఫ్ట్వేర్, అన్లిమిటెడ్ అనమాట. దీనికి టైం మెన్షన్ ఏం లేదనమాట. ఇప్పుడు ఇక చూడు, ఇంకా నేను రికార్డ్ అయిపోయింది. నేను ఇక్కడ వచ్చేసి స్టాప్ రికార్డింగ్ కొడుతున్నా. స్టాప్ రికార్డింగ్ కొట్టినప్పుడు స్టాపింగ్ రికార్డింగ్ అని వస్తుంది. అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే అది స్టాప్ అయిపోతుంది. 2 times క్లిక్ చేయాలి. మేబీ సిస్టమ్ నాది స్లో ఉండడం వల్ల అలా వచ్చిందేమో. మీకు డైరెక్ట్ ఇమీడియట్గా స్టాప్ అయిపోద్ది అనమాట. అలా స్టాప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది సేవ్ అయిపోతుంది ఫైలు. ఇది నేనైతే ఏదో ఫోల్డర్ క్రియేట్ చేశానో ఆ ఫోల్డర్లో సేవ్ అయిపోయింది అది.
అక్కడ ఓబీఎస్ అని నేను ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా, ఆ ఫోల్డర్లో అది వచ్చేసింది. దాన్ని ఇప్పుడు నేను ప్లే చేస్తున్నా, ఒకసారి మీరు కూడా చూడండి. ఇలా రికార్డింగ్ అయింది. ఇది రికార్డింగ్ వీడియో అనమాట ఇది. ఫస్ట్ నేను స్క్రీన్ రికార్డ్ చేసినప్పుడు అది సాఫ్ట్వేర్ ఓపెన్ చేశాను కదా, ఆ సాఫ్ట్వేర్ నేను మినిమైజ్ చేసినప్పుడు ఇట్లా వచ్చింది. ఇట్లా ఓపెన్ అయింది. అంత స్క్రీన్ మొత్తం రికార్డ్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ అదే నా ఫోటో అది క్యాప్చర్ ఇంకా చేస్తుంది వీడియో. ఓబిఎస్లో నేను ఈ మన ఫోటో ఇట్లా సైడ్ ఒక వీడియో వస్తుంది కదా, అది లేదు, ఆప్షన్ లేదు ఓబిఎస్లో. అది నేను చెక్ చేశాను, కనిపించలేదు ఎక్కడ నాకు. ఇట్లా ఓపెన్ చేసి ఏంటంటే వీడియో ఓపెన్ చేసినప్పుడు ఆ వీడియో రికార్డింగ్ కూడా మనకి క్లియర్గా వస్తుంది. దీనిలో ఏం వాటర్ మార్క్స్ అట్లాంటివి ఏమి ఉండవు. బాగుంది సాఫ్ట్వేర్. మీరు కూడా యూజ్ చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మోర్ ఇన్ఫర్మేషన్ like this.